యాక్చువల్లీ బ్రహ్మానందం సార్ ఇంటర్వ్యూ తర్వాత జీవన్ వాళ్ళ ఇంట్లో పైన టెర్రస్ లో మ్యూజిక్ పెట్టి అన్నీ నడుస్తున్నాయి అన్నమాట. సో నేను మొట్టా మేస్త్రి పాడడానికి నేను ఆ జోష్ లో ఇట్లా షర్ట్ తిప్పేసాను. షర్ట్ తిప్పేసి ఇట్లా పెట్టుకొని ఇట్లా రెడీ ఉన్నా. పక్క బిల్డింగ్. సో ఒక 2 గంటలు జల్సాల ప్రకాశాలు లాగా అలిగిండు. ఏమే అందరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇట్లా ఓకే అనుకున్నారు. తర్వాత తరుణ్ ఒక షర్ట్ దానం చేస్తే వేసుకోవాలి. అందుకని వాళ్ళు షర్ట్ లోపల షర్ట్ వేసుకుంటారు. ఇలాంటిదో జరుగుతుంది. ఈ షూటింగ్ మధ్యలో ఒక బెస్ట్ డ్రింకింగ్ థింగ్ ఏంటంటే మేము భువనగిరి పోయినాం. చెడ్డీలలో దిగినాము 3 hours తరుణ్ అసలు వాటర్ వేడి ఉండే పైన చలి కింద వేడి. వర్షం నీళ్ళు చల్లగా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ లా వేడి ఉంది. మొత్తం ఆ ఊరంతా కరెంట్ పోయింది. సుక్కలు అవపడుతున్నాయి పైన. ఎవ్రీ టైం ఇట్లా గట్టి ఉరిమినప్పుడు అందరం అండర్ వాటర్ పోతున్నాం అనమాట. లేకుండా అనుకుంటే ఫీవర్ వచ్చింది. షర్ట్ ఒకటే ఉండదు. సినిమా పేరు మిత్రమండలి కాబట్టి ఏదన్నా మీ ఫ్రెండ్స్ తోని ఏదో చేద్దామని పోయి బిస్కెట్ అయిన ప్లాన్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ రాజు. వాడే బిస్కెట్ వాడినాడు నువ్వు వాడే జరగదు. ఫ్రెండ్స్ ఇంత సడే మూతి పెట్టివా ఏంది రా అట్లా చేసిన ఫ్రెండ్సే లేరు. నేనే నా చెడ్డ వేసుకొచ్చినప్పుడు కంట్రోల్ చేయలేదు. అందుకే ప్యాంట్ వేసుకొచ్చిన. మాకు మిత్రమండలి టైప్ లో మేము ఒకటి చేద్దాం అనుకుని పోయి ఎరుపైంది ఒకటి ఉండేవాము. కరెక్ట్ గా ఒకడు స్కోడా కార్లో నుంచి దిగి వచ్చినాము. నేను మైసూర్లో చదువుకున్నా. వాడు బెంగళూరు నుంచి మైసూర్కి మీరు ఎంతసేపట్లో వస్తారు అని అడిగాడు. వాడు 3 గంటలు సార్ అని. అప్పట్లో రోడ్లు బాగోలేదు. 3 గంటలు 4 గంటలు లేదు 2.5 hours వచ్చినా. ఎలా వచ్చాను తెలుసా? నా స్కోడా కార్లో వచ్చా. నేను మీలాగా అడుగుతున్నాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మామాడు. వాడు మమ్మల్ని అందరినీ ఇరికిచ్చి పడేసి అందరినీ ఎమోషనల్ చేస్తుండు. ఇప్పుడు మీరు పైసలు సంపాదించిన తర్వాత మీరు ఏం చేస్తారని. నేను కూడా ఇలా కారు కనుక్కుంటా సార్ అన్నాడు ఒకడు ఎగ్జైట్మెంట్ లో. నేను ఇల్లు కనుక్కుంటా సార్ అన్నాడు. నేను పెళ్లి చేసుకుంటా సార్ అన్నాడు. అంతేగాని మీ అమ్మ నాన్నకి ఏం చేయరా. విజయ్ సైలెంట్ ఈ సినిమా డైరెక్టర్ అర్థమవుతుందా? ప్రమోషన్ చేయడానికి వచ్చినాం. నువ్వు అదే పాపం అడిగిండు. ఆయన డ్రీమ్ ఏంటి అని అడిగిండు. బిగ్ బాస్ రోజు సెన్సర్ దానికి ఏమన్నా డైరెక్టర్ రావాలన్నారు. అవునా? ఏమన్నా చూసాక ఏమన్నా బాగుందన్నారు. అంటే ఫోటోలు కూడా తీసుకుంటారంట. తీసుకోలేదు అంటే అది వీడియో కాదు. అక్కడ లీడ్ యాక్టర్ ఎవరు దీంట్లో? సిగ్గుపడుతుంది చెప్పు. కాదు లీడ్ యాక్టర్ ఎవరు? నేను చెప్పమంటాడు మామ. నేను సినిమాలో సెకండ్ లీడ్ ఎవరు? వాడే